నమస్తే అండి. ఈ రోజుల్లో మనము మానసిక సమస్యలు చాలా చూస్తున్నాం. అంటే కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. దీనికి అందరికి కారణము మన జీవనశైలి. ప్లస్ ఇప్పుడుండే కాంపిటీషన్. ప్రతి విషయంలో కూడా కాంపిటీషన్. ఒక టీ కొట్టు కాడ నుంచి పెద్ద ఐటీ సంస్థ వరకు కూడా ప్రతిదానికి కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది. దీనివల్ల స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది బాగా. దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా అంటే స్ట్రెస్ ఎప్పుడు తగ్గించుకుంటామో మానసిక స్థితి కంట్రోల్లో ఉంటుంది. స్ట్రెస్ పెరిగినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే నెక్స్ట్ వచ్చే డిప్రెషన్ నుంచి షైజోఫ్రెనియా ఇలాంటి కొన్ని జబ్బులు వస్తుంటాయి. స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ వస్తుంటాయి. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా ఇంటర్నల్గా కూడా దెబ్బతింటుంది. సరైన నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే హార్మోన్స్ కూడా ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే మనకు సోషల్ కనెక్టివిటీ బాగుండాలి. అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో చక్కగా ఉండడం, ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండడం. ఫ్రెండ్స్ అంటే అందరు ఫ్రెండ్స్ కాదు, మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని మనకు మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. అంతే కూర్చొని తాగడం తిరగడం దీనివల్ల ఫ్రెండ్షిప్ అని అన్నారు. దాన్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఇట్లా కాకుండా ప్రతి విషయంలో మనకు హెల్ప్ తీసుకునేవాళ్ళు. మనకు ఏదైనా ప్రాబ్లం ఉంది హెల్ప్ అంటే హెల్ప్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళతో మనం కలిసి తిరగడం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే జబ్బులు తగ్గుతాయి. ఇది పాయింట్. దీనివల్ల మనకు మెంటల్ హెల్త్ బాగుంటుంది. నమస్తే.